నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ బెట్టింగ్ యాప్లు బంద్ అయ్యాక మొత్తం ఈ దొంగన కొడుకులు అందరూ కలిపి కొత్త రకం స్కామ్ అయితే స్టార్ట్ చేశారండి. అదే హెల్పింగ్ నేచర్ గివ్ అవే స్కామ్స్ అనమాట. హెల్పింగ్ ఈజ్ మై హాబీ అనే కొత్త సిద్ధాంతాలతో ఈ 100 మంది కొత్త రకాల మోసాలు అయితే స్టార్ట్ చేశారు. సో మనం ఇక్కడి నుంచి వాళ్ళ భరతం అయితే పడదాం. ఓకే, సో మీ అందరికీ చెప్తున్నాను, నా పేరు అన్వేష్. నేను ఒక ప్రపంచ యాత్రకుని. ఎప్పటి వరకు 130 దేశాలు తిరిగి ఆ వీడియోలన్నీ నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. ఈ ప్రపంచ యాత్రకుడు ఛానల్లో ప్రజా సమస్యల మీద, ప్రజలకు ఉపయోగపడే వాటి మీద నేను మాట్లాడతాను, మీకు ప్రమాణకం చేస్తాను. బంధు ప్రీతి కానీ, రాజకీయ ప్రీతి కానీ, దేశ ప్రీతి కానీ, కుల ప్రీతి కానీ, మత ప్రీతి కానీ లేకుండా వీడియోలు చేస్తానని, ఎవరికి భయపడనని చెప్పి నేను ప్రమాణకం చేస్తాను. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి మీకు ఒక వీడియో వస్తుంది. అది ప్రజలకు ఉపయోగపడేదే వీడియోయే వస్తుంది, ఉపయోగపడలేనిది కానీ ఏది రాదు. ఈ వీడియోలో నేను ఎటువంటి ప్రమోషన్లు చేయకుండా నిస్వార్థంగా ఉంటానని కోరుకుంటూ వీడియోను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మీరు థంబ్నెయిల్లో చూసినట్లు ఈ వీడియో హేజూడ్కి సంబంధించింది కాదు, హేజూడ్కి సంబంధించింది. అలా ఉంటుంది అనమాట. అంటే సంబంధం లేకుండా సంబంధం ఉంటుంది ఈ హర్ష సాయిది అది. ఓకే, సో మీ అందరికీ తెలుసు, మనం బెట్టింగ్ రాయల్ని చెతకొట్టాం. ఒక 90 రోజులు చెతకొట్టాము, అందరూ పారిపోయారు. తర్వాత భారతదేశం బ్యాన్ చేసింది. బెట్టింగ్ యాప్లు చేస్తే 3 కోట్ల జరిమానా, 3 సంవత్సరాలు జైలు శిక్ష. సో దానికి తోడు ఈ గవర్నమెంట్ ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది వీళ్ళ అకౌంట్లు ఫ్రీజ్ చేసేసింది. సో డబ్బులు లేవు. వీళ్ళు ఆ బిల్డింగ్లు కొన్నారు, బెట్టింగ్ యాప్లు ఉన్నాయన్న ధీమాతోనే బిల్డింగ్లు కొన్నారు, బిఎండబ్బాల కార్లు కొన్నారు, బైకులు కొన్నారు. బెట్టింగ్ యాప్లు వస్తాయిలే, నెలకు 15 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, కొంత పెద్ద పెద్ద యూట్యూబ్లకి అయితే 50 లక్షలు, మనం హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నారు. కానీ సడన్గా నేను రావడం, కొట్టడం, గొడవ అవ్వడం, ఈ బెట్టింగ్ యాప్లు బంద్ అయిపోవడం వల్ల పాపం వాళ్ళందరికీ దిక్కుతోచని పరిస్థితి అయింది. దీనికి తోడు ఈ బెట్టింగ్ వచ్చిన అమౌంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీజ్ చేసేసింది. బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోయాయి. సో దానికి తోడు కోర్టు కేసులు. సో ఇన్ని అవుతున్న క్రమంలో వాళ్ళ కొత్త రకం దారిని అయితే ఎంచుకున్నారు. అదే హెల్పింగ్ ఈజ్ మై హాబీ. తిండికి తెక్కానా లేని నా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హెల్పింగ్ ఈజ్ మై హాబీ. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ విజ్జు గౌడ్, ఈ అబ్బాయి చందు, ఈ ఇద్దరు కలిపి హెల్పింగ్ ఈజ్ మై హాబీ అని చెప్పి పేదవాళ్ళకి సహాయం చేస్తాం. సో దీనికి వీళ్ళిద్దరికి హర్ష సాయి బ్లెస్సింగ్ చేశారనమాట మొన్న. సూపర్ చేస్తున్నారు హెల్పింగ్ అని. హెల్పింగ్ లేదు, బొంగు లేదు. ఐఫోన్ చూపిస్తారు. ఈ ఐఫోన్ మీకు కావాలంటే కనబడుతున్న 99 రూపాయలకి స్కాన్ చేయండి, గూగుల్ పే స్కాన్ చేసి నాకు పంపించండి, నేను లాటరీ తీసి ఈ ఐఫోన్ ఇస్తాను. పాపం పోతే 99 రూపాయలు, వస్తే ఐఫోన్ కదని చెప్పి అందరూ మనకు చిన్నప్పుడు లాటరీ ఎలా కొనుక్కునేవారు, మనం రూపాయి లాటరీ కొనుక్కునేవాళ్ళు. రూపాయి లాటరీ కొనుక్కొని గీకి ఆ లాటరీ చూస్తే 10 రూపాయలు ఇస్తే ఆనందానికి అద్దరు. సేమ్ అదే పాలసీతో వీళ్ళందరూ రోజుకి ఎలా లేదన్నా 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళిద్దరితో పాటు ఇంకో 90 మంది ఉన్నారు. ఇదే ప్రతి ఒక్కరూ మీకు ఈఎంఐ ఉందా, నేను కట్టేస్తాను, నా అకౌంట్ను ఫాలో చేయండి ఫస్ట్ రూలు, తర్వాత టెలిగ్రామ్ను ఫాలో చేయండి సెకండ్ రూలు, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థర్డ్ రూలు. ఓకే, మీ ఈఎంఐ ఎంత? ఓకే, 100 రూపాయలు కదా, 1000 రూపాయలు కదా, 1000 రూపాయలు నేను చేసేస్తాను. సో ఇలాగా మన ఇండియాలో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే పేదరికం 90% ఉంది. మధ్యతరగతి ఈ పేదరికం ఈ 90%లో ప్రజలు ఎప్పుడు ఏది ఇస్తారా, ఎవరు ఏది ఇస్తారా అని చూస్తారు. పేద ప్రజలకి దాన్ని ఏంటంటారు, ఏదైనా ఇస్తామంటే చాలా ఆశపడతారు. సో దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనమాట, ఆ పేదరికాన్ని. ఆ అబ్బాయి అయితే, ఆ చందు అనే అబ్బాయి అయితే ఇల్లు ఏకంగా 90 రూపాయలకి పెట్టాడు. 90 రూపాయలకి ఇల్లు అంటే ఏ ఎదవైనా తీసుకుంటారు, అంతేనా? సో ఆ కనబడుతున్న ఇల్లు మీకు కావాలంటే 90 రూపాయలు. సిప్ గివ్ అవే. ఇప్పుడు ఎవరైనా పోతే 90 రూపాయలు వస్తే అంత పెద్ద ఇల్లు ఏమో మన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఈ అబ్బాయికి వీళ్ళు కార్లు, ఇల్లులు, బంగ్లాలు మామూలుగా కొనట్లేదు. అంటే పోలీసులు పట్టించుకోవట్లేదంటే మనం కంప్లైంట్ చేస్తేనే పట్టించుకుంటారు. ఇప్పుడు చాలామంది నాకు వచ్చి మెసేజ్లు చేయడం కాదు, మీరు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా 90 రూపాయలకి మేము గివ్ అవే పార్టిసిపేషన్ చేస్తాం, మాకు రాలేదు, వాళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పి ఆ అకౌంట్ని మీరు పోలీసులకు చూపిస్తే మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తారు, వాళ్ళు బొక్కలోకి వెళ్తారు. గత 8 నెలల నుంచి వీళ్ళు అలా మోసాలు చేస్తూనే ఉన్నారు. సమయం వస్తుంది మాట్లాడరు. ఇప్పుడు ఈ హేజూడ్ విషయానికి వద్దాం. అసలు ఈ గివ్ అవే స్టార్ట్ చేసింది ఫస్ట్ హేజూడ్. మీ అందరికీ తెలుసు హేజూడ్ గారు, ఆయన కంటెంట్ ఫ్యాషన్. సో ఫ్యాషను, ఫిట్నెస్ ఎవరో దాకట్లేదని చెప్పి ఇది విను నాన్న
నీకు ఏ అవసరం ఉందో నాకు చెప్పు, నేను తీరుస్తాను అని చెప్పి హేజుడ్ గారు నిస్వార్థంగా నిజంగా ఇవ్వచ్చు. చాలామందికి స్కూల్ ఫీజులు కట్టాడు, చాలామందికి బ్యాంకాక్ వెళ్తారంటే బ్యాంకాక్ డబ్బులు ఇచ్చి పంపించారు, చాలామందికి ఓయో రూములకి ఇచ్చారు, చాలా రూములు కాలేజ్ ఫీజులు కట్టారు. ఆయన కట్టారు ఎందుకంటే ఆయన దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ నాన్నగారు ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ అమ్మగారు డాక్టరు. సో మీకు ఏ ఇబ్బంది ఉన్నా నా అకౌంట్ని ఫాలో చేయండి, నాకు చెప్పండి. హేజుడ్ అంటే మనందరం కలిసి ఎదుగుదాం అని చెప్పి ఆ రోజుల్లో ఆయన చేశారు. సో దాన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరూ తయారయ్యారు వాళ్ళ వారసులుగా. అయితే ఈ హర్ష సాయి, ఇటు సైడ్ హేజుడు, ఇటు సైడ్ హర్ష సాయి. సో ఈయన ఈఎంఐలు కాలేజ్ ఫీజులు కట్టేవాడు హేజుడు. ఇటు సైడ్ హర్ష సాయి సహాయం, దైవ సహాయం. మీకు ఏమైనా ఆపదలు ఉందా, నేను చేస్తాం, అది వీడియో తీసి పెడతాం, ఆ డబ్బులకు సంపాదిస్తాం. సో హేజుడ్ అన్న ఆయన బెట్టింగ్ యాప్ ఏ రోజు ప్రమోట్ చేయలేదు. ఏదో క్రీములు, ఫేర్ అండ్ లవ్లీలు అలాంటివి ప్రమోట్ చేశాడు కానీ ఏ రోజు బెట్టింగ్ యాప్లు చేయలేదు. చాలా మంచి ఆయన, ఓకే. కానీ హర్ష సాయి అన్న ఆయన మీ అందరికీ తెలుసు బెట్టింగ్ యాప్లు విపరీతంగా ప్రమోట్ చేశారు. ఒక సినిమా కూడా తీశారు. ఒక రేప్ కేసులో ఇరుక్కొని ఇప్పుడు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారు, హిందీకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే తెలుగులో అందరికీ తెలిసిపోయింది కాబట్టి. ఇది జరిగింది కదా. అయితే మీ అందరికీ తెలుసు హేజుడ్ గారికి వాళ్ళ తమ్ముడికి కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో అయ్యింది. ఏదో అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా తిట్టడం, తన మనస్పర్ధలు వచ్చి ఈయన ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తున్నాడు. మీ ఇంట్లో మన స్కూల్కి వచ్చే టీచరు పాఠం బాగా చెప్తే చాలు, ఆ టీచర్ ఇంటికాడ ఏం చేస్తున్నారో వంటింట్లో మనకు అనవసరం. ఎండ్ ఆఫ్ ద డే మనకు పాఠం బాగా చెప్తున్నారో లేదో ఇంపార్టెంట్. సేమ్ అదే విధంగా ఈ హేజుడ్ అన్న ఆయన ప్రస్తుతం చాలా చాలా బాగా చెప్తున్నారు. నేనే ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఆయన వీడియో చూస్తాను, ప్రామిస్. ప్రతిరోజు ఆయన వీడియో చూస్తాను, నాకు ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇంతకుముందు అరుణ్ సూర్యతేజాది, విక్రమాదిత్య గారిది చూసాను. వాళ్ళ మార్కెట్లో లేకపోవడం తర్వాత క్రాంతి అని తెలుసు కదా, క్రాంతి తెలుగు, ఆయన వీడియోలు చూసేవాడిని. ఆయన తర్వాత ఈయన బాగా నచ్చాడు. ఎందుకంటే కట్టే కొట్టే తెచ్చే షార్ట్ అండ్ స్వీట్గా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. సో నాకు చాలా ఇష్టం, నాకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది ఏ ఇష్యూ అయినా. నేను చూస్తాను రోజు, ఓకే. అది అయితే ఇప్పుడు ఈ టీచరు ఈయన వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఈయన పర్ఫెక్ట్గానే ఉన్నారు. కాకపోతే కొంత బత్తాయి రంగు ఉంది. మీ అందరికీ తెలుసు బత్తాయి రంగు అంటే ఏంటో. సో బత్తాయి రంగు వల్ల కొన్ని విషయాలు ఈయన మాట్లాడలేదు. ఎందుకంటే ఫాదర్ గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి ఈయన మాట్లాడలేరు. సో అది పక్కన పెట్టండి. అది పక్కన పెడితే మిగతాది 95% పర్ఫెక్ట్, నో డౌట్. అందులో సర్టిఫికెట్ నేను ఇస్తున్నాను, ఓకే. ఎందుకంటే ఆయన చెప్పేవన్నీ నేను తిరిగేవండి. నిన్న ఉక్రెయిన్ గురించి చెప్పారు, నేను ఆల్రెడీ ఉక్రెయిన్ స్థితిగతులు చూశాను, నాకు తెలుసు. మొన్న ఇరాన్ గురించి చెప్పారు, నేను చూశాను. మొన్న మయామి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ కోసం ఐలాండ్స్ కోసం చెప్పారు, సంపన్నుల కోసం, నేను చూశాను. అటు మన వెనుజులా కోసం చెప్పారు, నేను చూశాను. నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. సో ఇలా చెప్పుకుంటూ పోతే నేను చెప్పిన జియో పాలిటిక్స్ నాకు కనెక్ట్ అవుతాయి, నాకు తెలుసు, నేను చూస్తాను కాబట్టి. సో ఈ విధంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో మొన్న ఏదో చిన్న యాక్టింగ్ సరదా, నేను ఏదో సరదాగా ఫన్నీ ఫ్రెండ్లీ, కానీ మిగతాదంతా మా అందరికీ బాగానే ఉంది. ఆయన నేను ఫాలో అవుతున్నాను, నేను ఆయన అభిమానిని కూడా, అది పక్కన పెడితే. సో ఆయన ఎప్పుడైతే ఈ న్యూస్ రిపోర్టర్కి వచ్చారో ఆయన వారసులుగా ప్రకటించుకోబడిన ఈ 100 మంది ఇప్పటికీ చిన్న పిల్లలండి. నీ స్కూల్ ఫీజు కడతానని చెప్తున్నారు, చిన్న పిల్లలు. నీ స్కూల్ ఫీజు ఎంత ఉంది, 500, నా అకౌంట్ని ఫాలో చేయి అంటున్నారు. పాప అందరూ అదే స్కామ్. ఈ లాటరీ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా మీరు అనుకుంటున్నారు ఈ 99 రూపాయల లాటరీ చిన్నది అనుకుంటున్నారు, చాలా చిన్నది కాదండి, చాలా పెద్ద స్కాము. ఒక్కొక్కరు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు సంపాదించి అతి పెద్ద స్కామ్ వీళ్ళు చేస్తున్నారు. సో దయచేసి మీరందరూ కాన్సన్ట్రేషన్ చేసి ఈ అవినీతిని ఆపుతారని కోరుకుంటాను. ఎందుకంటే వాళ్ళందరూ చిన్నవాళ్ళే స్కామ్ చేయండి. పాపం పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది, పెన్ వస్తుంది, పెన్సిల్ వస్తుంది, ఫోన్ వస్తుంది అని చెప్పి 99 రూపాయలు స్కాన్ చేసి పంపిస్తున్నారు. దయచేసి మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అవుతుంది. ఈ విజ్జు గౌడ్ వాళ్ళ అన్న పోలీసు అయినా కూడా ఈ అబ్బాయి రోజు అవినీతి. వీళ్ళిద్దరూ బెట్టింగ్ యాప్లు చేశారు. ఈ విజ్జు చందు అన్న వాళ్ళు బెట్టింగ్ యాప్ చేసి, అన్న మా పేర్లు తెయ్యొద్దన్న, మా చిన్న వాళ్ళం అన్న, మా ఫ్యామిలీలు ఉన్నాయన్న, మా పేర్లు బయటకు వస్తే మా జీవితాలు పోతాయన్న అంటే అప్పుడు బెట్టింగ్ యాప్లు అప్పుడు వీళ్ళు పేర్లు తీయలేదు. మార్పు చెందుతారు అనుకున్నాను, కానీ బెట్టింగ్ యాప్ల తర్వాత వీళ్ళు ఇలా స్కామర్స్ అవుతారని నేను తెలుసుకోలేకపోయాను. చాలా కంప్లైంట్లు, చాలా ప్రజలు కింద కమెంట్ బాక్స్లో చూడండి వాళ్ళిద్దరి గురించి ఎంత గొప్పగా రాస్తారో అందరూ, దొంగతనాలు గట్టాను. ఇంకా విజ్జు అయితే రోడ్డు మీద ఫ్లైఓవర్ మీద 50,000 కట్టిసిరితే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోయారు అబ్బాయిని. కేసు కూడా అయింది. అబ్బాయి ఫోను అన్నీ లాక్కున్నారు. సో అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఉంది, వీళ్ళు అంతే. సో దయచేసి స్కామర్స్కి దూరంగా ఉండండి. కష్టపడింది ఏది రాదు. ఈ లాటరీని గట్టా బెట్టింగ్ యాప్లని నమ్ముకుంటే మీ జీవితాలు సంకనాకపోతాయి, ఓకే.